నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైఎస్ఆర్సీపీలో మనకి ప్రకంపనలు అయితే ఆల్రెడీ చూస్తున్నాం. అయితే ఇక్కడ సాక్షి మీడియాలో కూడా ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ 10 మంది ఉద్యోగులు అయితే ఉద్యోగస్తులను తీసేశారని వార్తలు వస్తున్నాయి. ఇంకొక 30 మంది లిస్టులో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అసలు ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే సాక్షి మీడియాలో అసలు ఏం జరుగుతుంది సార్? ఎందుకంటే చాలా మంది ఉద్యోగాలు పోతున్నాయని, ఇంకో కొంతమంది లిస్టులో ఉన్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది సార్? సాక్షి మీడియా ఎవరిది? అంటే నాకు తెలిసినంత వరకు అయితే అది జగన్మోహన్ రెడ్డి గారిది అని తెలుసు. ఆయనకు అసలు మీడియా లేదు కదా, నాకు అసలు పేపరే లేదు, నాకు అసలు ఛానలే లేదు అంటున్న దీంట్లో మళ్ళా ఆయన భార్య భారతిరెడ్డి గారు దానికి సిఎండి. ఆమె వెళ్ళి సాక్షిలో మరి ఆమె రివ్యూస్ చేస్తోంది, మీటింగ్లు పెడుతోంది. నువ్వు అన్నట్టు ఏదో ఉద్యోగస్తుల్ని కొంతమందిని బయటికి పంపించేయటం. భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి భార్య కదా. ఆమె ఆ పత్రిక ఆ ఛానల్కి యజమాని అయినప్పుడు ఈయన మరి నాకు అసలు మీడియానే లేదంట. అంటే ఇది ఇప్పటి నుంచి కాదు సార్, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి సాక్షి మీడియా ఉంది కదా, అది వాళ్ళదే కదా. మళ్ళీ లేదు అని చెప్పుకుంటే అంటే జనాల్ని పిచ్చివాళ్ళని చేయడం అనుకోవాలి మరి. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్రంలో భూకంపం సృష్టించింది. ప్రకంపనలు ఇంకా తగ్గలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా వైబ్రేషన్స్ పుట్టాయి. ఇప్పుడు ఆ వైబ్రేషన్స్ ఎఫెక్ట్ సాక్షి మీద పడుతుందా? అంటే ఈ భూకంపం అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఎలా పార్టీ నుంచి పత్రికలోకి ఛానల్లోకి వెళ్ళింది. అసలు ఏంటి సాక్షి మీడియా, దీని చరిత్ర ఏంటి, దీని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి అంటే నువ్వే చెప్పావు. రాజశేఖర రెడ్డి హయాంలో ఇది ప్రారంభం ఎలా జరిగింది? రూపాయి పెట్టుబడి లేకుండా ఇవాళ 10,000 కోట్ల సామ్రాజ్యం. దాంట్లో వీళ్ళ పెట్టుబడి నిల్. ఎట్లా సాధ్యం? దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. రూపాయి పెట్టుబడి లేకుండా ఎలా సార్? చూమంతారంటే అంతే అనమాట. క్విడ్ ప్రోకో. ఇప్పుడు అదే కొత్త రకం అవినీతి అన్నారు కదా. ఏంటి? నీకెంత నాకెంత. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి సాక్షిలో షేర్లు అమ్మేశాడు. అంటే కంపెనీ పెట్టకుండానే షేర్లు అమ్మేశారు. అంటే బూటకపు విలువలు చూపించి, ఎగ్జాగరేటెడ్ ఫిగర్స్ చూపించి, అదేదో డెలాయిట్ నివేదిక మన విజయసాయి రెడ్డి తీసుకురావటం, అందులో 3,000 కోట్లని అదో చూపించడం. అసలు కంపెనీయే లేదు, పత్రికే రాలేదు. 10 రూపాయల షేర్ని 350కి అమ్మారు. 10 రూపాయల షేర్ని 1440కి అమ్మారు. సుప్రీంకోర్టు జడ్జే ఆశ్చర్యపోయాడు. అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్? 5 ఏళ్లలో ఆస్తులు 1100% ఎలా పెరిగాయి? 10 రూపాయల షేరు 1440కి ఎలా అమ్మారు? కంపెనీ పెట్టలేదు కదా, భూమి మీద కంపెనీ లేదు, కళ్ళ ముందు పేపర్ లేదు. కానీ మీ పత్రికలో మీ ఛానల్లో ఎలా కొన్నారని సుప్రీంకోర్టు జడ్జి, సిబిఐ డైరెక్టర్లే ఆశ్చర్యపోయిన దీంట్లో నీకు ఆ సిబిఐ అఫిడవిట్ వేసింది. దానిలో ఇవన్నీ ఉన్నాయి. మనం ఆరోపించేది కాదు, మనం చెప్పేది కాదు. సిబిఐ అఫిడవిట్ ఏం చెప్తోంది? 43,000 కోట్లు అవినీతి అక్రమార్జనకి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కేసులే కదా ఇప్పుడు 10 ఏళ్లుగా నానుస్తోంది. 3,081 వాయిదాలకి ఈయన అసలు అటెండ్ కాలేదని, నేను ముఖ్యమంత్రి, నేను కోర్టుకు వస్తే సీఎం షెడ్యూల్ దెబ్బతింటదంటాడు, ట్రాఫిక్ అంటాడు. మనం చూసాం. అంటే సీఎం షెడ్యూల్ దెబ్బతింటది అంటే ఏ రోజు కూడా ప్రజల్లో అతను లేడు కదా సార్. అంటే మనం సీఎం గురించి మాట్లాడకూడదు, ఇక్కడ సాక్షి గురించే మాట్లాడాలి. సీఎం గారికి సాక్షికి సంబంధం లేదు. కానీ సీఎం గారు సాక్షికి మాత్రం రోజు యాడ్లు ఇస్తారు. ఇవాళ కూడా యాడ్ వచ్చింది, ఫుల్ పేజ్ యాడ్. ఏంటి? అదేదో రైతు భరోసాను, 0 వడ్డీ రుణాలను ఏ విధంగా సాక్షికి ప్రజాధనం దుర్వినియోగం చేశారు అనేది ఈ యాడ్సే అన్నమాట. 124 సార్లు బటన్ నొక్కే అన్నాడు. ఎవరి కోసం బటన్ నొక్కాడు? జనం కోసం కాదు, సాక్షి కోసం. బటన్ నొక్కితే ఫుల్ పేజ్ యాడ్, ఛానల్లో యాడ్. ఈ యాడ్స్ రూపంలో ఎన్ని వేల కోట్లు, 100 కోట్లు ప్రజాధనం దోచిపెట్టారు. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రులు గతంలో పనిచేయలేదా? దేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఈ 30 రాష్ట్రాలకి ఇప్పటివరకు పనిచేశారు? 350-400 మంది పనిచేశారు. ఆంధ్రప్రదేశ్కి 16 మంది ఈయన కాకుండా.
ఎవరన్నా ఏ ముఖ్యమంత్రి అయినా చెన్నారెడ్డి, వెంగళరావు, ఎన్టీఆర్ ఇలా వాళ్ళ కంపెనీలకు దోచిపెట్టారా? ఇప్పుడు ఎన్టీ రామారావు సినిమా యాక్టర్, ఆయన ఏమన్నా భూమి తీసుకున్నాడా? రామకృష్ణ స్టూడియోకి ఆయన భూమి కొనుక్కున్నాడు, ప్రభుత్వ భూమి తీసుకోలేదు. అసలు ప్రభుత్వ కారే నాకు వద్దన్నాడు, ఆయన అంబాసిడర్లో తిరిగేవాడు. అలాంటి ముఖ్యమంత్రులను చూసాం, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రిని కూడా చూస్తున్నాం. వాలంటీర్ల జీతాలు, సాక్షి యాడ్లు, సాక్షి పేపర్ కొనుగోళ్లు, దీనికే సంవత్సరానికి 2,000 కోట్లు అంట. 5 ఏళ్లలో 10,000 కోట్లు. ఆ 10,000 కోట్లతో పోలవరం కంప్లీట్ అయ్యేది. ఆ 10,000 కోట్లతో 5 లక్షల పేద కుటుంబాలకి ఇళ్ళు వచ్చాయి. అంటే ఎంత దుర్వినియోగం జరిగింది అనేది ఇక్కడ మనకు కనపడుతుంది. నాకు పేపర్ లేదంటాడు, మీడియా లేదంటాడు. ఇప్పుడు నువ్వు అసలు సబ్జెక్ట్ ఏం పెట్టావు? సాక్షిలో ఏదో అల్లకల్లోలం అయిపోతుందంటే మేడం వస్తున్నారంట, మేడం వచ్చి రివ్యూ చేసేసి మొన్న అందరితో ఫామ్స్ ఫిలప్ చేశారంట. ఆ ఫాములన్నీ చూసి ఆమె మళ్ళీ అన్ని క్రోడీకరించుకుని ఓ 10 మందిని బీకేసిందంట. ఇంకా 30 మంది లిస్ట్లో ఉన్నారు. అంటే సాక్షి ప్రక్షాళన చేపట్టారా మేడం? అంటే ఎలా చూడాలా? ఇప్పుడు సాక్షిలో ఇవాళ ఉద్యోగస్తులు, సాక్షి ఉద్యోగులు కాస్త ప్రభుత్వ ఉద్యోగులు అయిపోయారు. కొమ్మినేని శ్రీనివాసరావు, దేవులపల్లి అమర్, కృష్ణమోహన్, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సాక్షి డైరెక్టరే కదా. సజ్జల జీతం ఎంత? 150 కోట్లు అంట. సలహాదారులకు ఇచ్చిన జీత భత్యాలే లెక్కకి ఆ 50 మందో 56 మందో వచ్చినంత వరకు చూసుకుంటే 680 కోట్లు. అంటే వీళ్ళు సలహాదారులకు ఇచ్చిన 680 కోట్లతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తుంది, కొన్ని వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి. అంత దుర్వినియోగం జరిగింది. సరే, పరిపాలన ధ్వంసం, పార్టీ ధ్వంసం. ఇప్పుడు సాక్షి మీడియా కనుక లేకపోతే వాళ్ళకి రేపొద్దున ఏంటి వ్యాపారాలు ఎలా అనే దీంట్లో భారతిరెడ్డి గారు కూడా గ్రహించారు. అంటే తత్వం బోధపడిందేమో, అంటే ఓడిపోతామని అని తెలిసే ఇప్పుడు ఇక వ్యాపారాలు చూసుకుందాం, ఇక రాజకీయం కొన్నాళ్ళు వదిలేద్దాం, ఇక జగన్మోహన్ రెడ్డి ఇంటికే కాబట్టి ఇక వ్యాపారాన్ని చక్కదిద్దే దీంట్లో పడ్డారన్నమాట. సాక్షి మొన్నేంటి చంద్రబాబు ఈ అలయన్స్ ఉంది కదా, ఈ పొత్తుల ప్రకటన నువ్వు చూసావు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తుల ప్రకటన అన్ని ఛానల్స్ ఇచ్చినట్టే వీళ్ళు కూడా లైవ్ ఇచ్చారు. అంటే ఏంటి, తెలుగుదేశం కవరేజ్ కూడా పెంచుతున్నారు. సాక్షిలో తెలుగుదేశానికి కవరేజ్ ఇస్తున్నారేమో అన్న దీంట్లో ఇక సాక్షి ప్రక్షాళన, కొత్త సాక్షి రాబోతోంది. రేపు జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత ముఖ్యమంత్రి పదవి కనుక పోతే మళ్ళా వ్యాపారం నిలబడాలంటే ఇప్పటికి పోయిన పరపతి నిలబెట్టుకోవటం. ఒక పార్టీకో ఒక నాయకుడికో కొమ్ము కాస్తే ఆ సంస్థ నిలబడలేదు, ఆ కంపెనీ సాగదు. నువ్వు ఒక కంపెనీ పెట్టావు, నీ సరుకులు అమ్మాలంటే నువ్వు ఒక పార్టీకి అమ్ముతావా, ఒక కులానికి అమ్ముతావా? అందరూ కొనాలి కదా. అలాంటి పరిస్థితుల్లో సాక్షి మనుగడే ఇవాళ ప్రమాదంలో పడుతోంది. ఎందుకని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్సే గల్లంత అవుతుంది, జగన్మోహన్ రెడ్డి అడ్రస్ గల్లంత అవుతుంది. అటు తిరిగి ఇటు తిరిగి దేన్ని చుట్టుకుంటోంది? ఆల్ రోడ్స్ లీడ్ టు సాక్షి. సాక్షి కూడా గల్లంత అవుద్దేమో. ఇక అప్పుడు ఎలా వ్యాపారాలు ఎలా అనే దీంట్లో మరి సాక్షి ప్రక్షాళనకు నడుం కట్టినట్టుగా 10 మందిని తీసేశారు, 30 మందిని తీసేశారనో ఏదో అంటున్నారు కదా. చూడాలా రేపటి పరిణామాలు ఎలా మారతాయో ఏంటనేది. రైట్.